హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 31 ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలిసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ ఎందుకు, లెట్స్ గో టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ 31 రోజు ఏం జరుగుతుందంటే, క్రిస్టియన్స్ చర్చిలలో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ముస్లిమ్స్ ఏమో వాళ్ళ షాపులలో కేకులు, బిర్యానీలు అవి అమ్ముకుంటూ ఉంటారు. మన హిందువులు ఏం చేస్తుంటారంటే, ఆ కేకులు, ఆ మందులు తాగి తందనాలు ఆడి డీజేలు పెట్టి విచ్చలవిడిగా మొత్తం ఇష్టం వచ్చినట్టు దుంకుతారు. ఇక డీజే పాటలతో వాళ్ళలో దిగజారిపోయిన దుమ్ము లేపేస్తారు. టెంట్లు వేసి ఇంకా ఘోరం అంటే రచ్చ చేసి పడేస్తూ ఉంటారు. ఇక అందుగురించి వీలైనంత వరకు మనము మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది మనకు ఓన్లీ తారీఖు అంటే డేట్ మాత్రమే మారుతుంది. కాబట్టి అది మన పండుగ కాదు, మన సంవత్సరం కాదు. మనది ఉగాది, కొత్త సంవత్సరం ఉగాది. అందుగురించి మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడి రక్షించుకోవాలి. మన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇది కొంతమందికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుగురించి నేను కూడా చేశాను. అందుగురించి మీరు కూడా అంటే నేను చేసి మర్చిపోయాను. నేను కూడా చేసేవాడిని. చేసి కనీసం మా ఊళ్ళో ఒక 10 మంది అట్లా మార్చాము. మేము చేయట్లేదు, మీరు కూడా చేయొద్దు. మీ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఒక 10 మందిని మార్చినట్లు అయితే మన సమాజాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాము. ఎందుకంటే వాళ్ళు చెప్పారండి, మీరు మీ దేవుళ్ళను మొక్కొద్దని, మీ ఇటువంటి ఈ కేకులు తెచ్చుకోండి, డీజిల్ పెట్టుకోండి, మందులు తాగుండి అంటారు. వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పలేదే. మీరే అంటే మన సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకనే నేను మానేశాను. వీలైనంత వరకు ట్రై చేస్తున్నా. వీలైనంత వరకు నేను ఒక 10-15 మెంబర్స్ దాకా నేను మార్పు తీసుకొచ్చాను. మీరు కూడా మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పిర్రా, మీరు మీ దేవుళ్ళను కొలవద్దని, మీరు ఆ కొత్త సంవత్సరం రోజు మీ గుళ్ళలోకి పోవద్దని చెప్పారా? మనమే తీసుకుంటున్నాం. ఆ రోజు చూడండి, వైన్ షాప్లో మనమే, కేకుల దుకాణాల్లో మనమే అంటే అసలు ఎటు పోతుంది మన సమాజం? మన హిందూ సాంప్రదాయం ఎటు పోతుంది? అందుగురించి ఖచ్చితంగా మీలో ఖచ్చితంగా మార్పు అంటే కొంతమంది అన్నా మారుతారనే నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత వరకు కొంతమంది మారుతారని చేస్తున్నానండి. జై హింద్, జై శ్రీరామ్, జై